ఇచ్చిన అవకాశం ఏంటంటే మీ ఇమీడియట్ ఆఫీసర్ నుంచి రాష్ట్ర స్థాయి అధికారి దాకా మీరు చూడగలుగుతున్నారు. ఇక్కడ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన సలహాదారులు, ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, సలహాదారులు, పెద్దలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అలాగే సిఎస్ గారు, డీజీపీ గారు, మన స్పెషల్ సిఎస్ గారు అందరికీ వేదికపైకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. వారు వేదిక ఎక్కేదాకా చప్పట్లు మోగుతూనే ఉంటాయి, మన ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటాం. దీపావళి పండగ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు యావత్ తెలంగాణ రాష్ట్రమంతా కొలువుదీరిన వేదిక. తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఒక డెడికేషన్తో, డివోషన్తో, డిటర్మినేషన్తో సేవలిచ్చే నూతన ఉద్యోగులు కొలువైన వేదిక. గ్రూప్ 2 విజేతలందరికీ మరొక్క మారు గట్టిగా చప్పట్లతో తల్లిదండ్రులు దీవించాలని తెలియజేస్తూ రైజింగ్ తెలంగాణ 1947 నుంచి 2047కి ఈ విజయ యాత్ర ముఖ్యమంత్రి గారి ఒక డ్రీము. 2047లో తెలంగాణ ఎలా ఉండాలి, ప్రభుత్వం కూడా ప్రజల్ని అడిగింది మీ కోరికలు ఏమిటి, మీ కాంక్ష ఏమిటి అని. మీరందరూ కూడా ఈ 2047కి కీలక భూమిక వహిస్తారని ఆశిస్తూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం, తెలంగాణ తల్లిని ప్రార్థించుకుందాం.